ఏంటి ప్రాబ్లం? ఇంకా ఎంతసేపు పడుతుంది? అదే తెలియట్లేదు సార్. పోనీ వేరే టాక్సీలు ఏమైనా దొరుకుతాయి ఈ టైంలో? దొరుకుతాయండి. నడిచెళ్ళినా 10 నిమిషాల మించి పట్టదు సార్. ఓ థ్యాంక్స్. హాయ్ ప్రియా. దారిలోనే ఉన్నాను. ఏం లేదు, టాక్సీ చిన్న ట్రబుల్ ఇచ్చింది. వస్తున్నాను ప్రియా, అమౌంట్ వే. కంగారు పడకు, ఎయిర్పోర్ట్ దగ్గరే. డ్రైవర్ నడిచి కూడా వెళ్ళొచ్చని చెప్పాడు. ఓకే. అవునరా, ఎందుకు మీ మామ ఎలాంటి రా? ఆడో పెద్ద ఎదవరా బాబు. స్వీట్ డ్రీమ్స్ వస్తాయని దిండు మీద పందారు జలుపుని పడుకునే రకమాడు. ఏమోరా, నిజంగానే మీ మామయ్య కళ్ళు వస్తాయేమో. ఏంటి వచ్చేది, ఫైనల్ గా రోజు సేవలు వచ్చినాయి. అందుకే నా మామయ్య నేను అడితే ఉద్యోగం చేయట్లేదు. అమర్ రా, అమర్ అమర్, 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 నీకేం కాలేదు అమర్. అమర్, అమర్, నీకేం కాదు అమర్. అమర్, తొందర హాస్పిటల్ తీసుకెళ్దాం. అమర్, లే అమర్, నీకేమైనా పిచ్చెక్కిందా? అమర్, అమర్, లే అమర్. లాభం లేదని చెప్తాను కదా. బాగరా అమర్, నీకేం కాదు. ఎవరిని వచ్చి పొదరా. ఏంటమర్ మధ్యలో కట్ చేసావ్? నీ మీద ఒక చక్కటి కవిత రాసా, వింటావా? ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది. నీలో వెళ్ళావన్న సంగతి గుర్తే లేని గుండె ఇది, మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక. హే అమర్, ఎలా ఉంది నా కవిత? నవ్వుకుంటున్నావు కదూ? రే, బండి టైర్లు బాయినెట్ అన్ని కడిగేసాను రా. ఒక వారం రోజులు బండి బయట తీయడం బెటర్. రే షట్ చా. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరికో యాక్సిడెంట్ అయితే మన గుడ్ ఈవినింగా? సారీ సార్. ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది సార్, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాం సార్, కానీ ఎవరు చెప్పట్లేదు సార్. చనిపోయిన వ్యక్తి జేబులో పాస్పోర్ట్ ఉంది సార్. పేరు అమర్ వర్మ, జర్మనీ నుంచి నిన్ననే వచ్చినట్లుగా అందులో ఉంది సార్. అతను ఓ గంట క్రితమే చనిపోయి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది సార్. పాస్పోర్ట్ లో ఉన్న అడ్రస్ ని బట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళకి మెసేజ్ పంపించాం సార్. ఈ పాటికి వాళ్ళు వస్తూ ఉండొచ్చు సార్. జర్మనీ నుంచి రావడానికి 26 గంటలు పడుతున్నట్టు కదా సార్. పాపం పని కట్టుకుని చావడానికే ఇండియా వచ్చినట్టున్నాడు. ఏం జరిగింది సార్? తమరెవరు సార్? మా ఇల్లు ఇక్కడే సార్. ఏ 202 సాక్ష్యం చెప్పడానికి మనిషి దొరికాడయా? నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు సార్. మరెందుకు వచ్చావురా? గంట నుంచి మనిషి చచ్చాడో బతికాడో చూడలేదు కానీ ఎంక్వైరీకి వచ్చావా? అదేం లేదు సార్, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుందామని. కాసేపట్లో నువ్వు పోతావని తెలియక నవ్వుతూ ఎలా నడుస్తావో అలాగే నవ్వుతూ నడుస్తున్నట్టున్నాడు. కారు వచ్చి డాష్ ఇచ్చింది.
ఓ క్రూయల్ ఫెలో చేసిన పనికి అమాయకుడి ప్రాణం పోయింది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? నేను నిద్రపోతున్నా సార్. వెళ్ళి పడుకో. పడుకో. ఏంటయ్యా ఏదో పుష్కరానికి వచ్చినట్టు వచ్చారు జనం. ఇది శవం అండి. ఎగబడి చూడడానికి ఇదేం హీరోయిన్ కాదు. కమాన్ గెట్ గోయింగ్ ఎవరీబడీ. అయ్యా క్లియర్ దిస్ ప్లేస్. క్లియర్ చేయి. పంపించు. ఐఎమ్ వెరీ సారీ సార్. యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడైనా ఎక్కడున్నా తప్పకుండా పట్టుకుంటాం. దానివల్ల నా కొడుకు తిరిగి రాడుగా. అయితే ఏమంటావు? ఒక్కరోజు పని మీద ఇండియాకి వచ్చిన ఎన్ఆర్ఐ అదే రోజు యాక్సిడెంట్ లో చనిపోయాడంటే ఎవరన్నా మర్డర్ చేసి యాక్సిడెంట్ కలర్ ఇచ్చుండొచ్చు కదా అని. అది జరిగి 3 నెలలైంది. ఇప్పటిదాకా ఏం తేలేదు. అయినా నువ్వు దాన్నే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక అవకాశం కావాలి సార్. ఏంటది? నేరం చేసిన వాడిని పట్టుకునే వరకు నేను ఫైల్ క్లోజ్ చేయను. నేను చెప్పిన వాటి విను. ఆ మినిస్టర్ సెక్యూరిటీ గురించి చూడు. కనీసం ఇంక్రిమెంట్ ప్రమోషన్ వస్తుంది. ఈ కేసు వదిలేయి. దీనివల్లే వస్తుందయ్యా. డ్రైవర్ పోనీ. మీకేమీ రాదు సార్. నాకు మాత్రం ప్రశాంతంగా నిద్ర వస్తుంది. రే ఉందో పీకే హెడ్ కనుక్కోవాలరా. ఏంటిది? ఉద్యోగం. ఓసారి ఫోన్ చేస్తాను. రే, నీకొచ్చే జీతం కన్నా నీకు జర్నీ ఫోన్ చేసే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయిరా. తప్పదు. పీకే హెడ్ అని తెలిస్తే హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. సరే, ఆ ముందు అప్తాను చేసుకో. థ్యాంక్స్ రా. నువ్వు జస్ట్ 1 నుంచి 10 అంకెలు ఎక్కడ లోపు వచ్చేస్తాను. SIP TSC DDO. అయ్యి బాబోయ్, ఇక్కడ ISD లేదా? మరి ఆడు ఎక్కడ ఆపాడేంటి? ఏమండే, ఇక్కడ ISD ఉందా? కళ్ళు దొబ్బే ISD చదవటం రాదా? అర్ధరాత్రి నేనే దొరికాను నీకు. ఓహో, అడ్డంగా చదవాలా? స్వరం వినాలని తీయగా తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు? సార్ బిల్ ఎంత అయింది సార్? 116 రూపాయలండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరవండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లర. అవునండి. ఇదిగోండి. ఇదేంటి? 16 రూపాయల నోటు. 16 రూపాయల నోట కొత్తగా వచ్చిందిలే. జాగ్రత్తగా చూసుకో, దొంగ నోట్లు వస్తున్నాయంట. కరెక్ట్ చిల్లర కావాలంట. పిచ్చెక్కిందా? ఎవరైనా చూస్తారు. పదరా పదరా.